వ్యవసాయ శాఖ మంత్రిని అని చెప్పుకుంటున్న తుమ్మల నాగేశ్వరరావు పంట నష్టం జరిగితే కనీసం చూడటానికి కూడా రాలేదని హెలికాప్టర్పై చక్కర్లు కొడుతూ తిరిగారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో భాగంగా ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమావేశం నిర్వహించారు. దమ్ము ధైర్యం ఉంటే ఇదే గ్రామ సభల్లో ప్రజల మధ్యకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలంటూ ఛాలెంజ్ విసిరారు. శిలాఫలకాలపై పేర్లు కొట్టించుకోవడానికే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. సింగారంలో వేసిన మంచినీళ్ళ కోసం వేసిన సింగారం మంచినీళ్ళ ప్రాజెక్టు కానీ, లిఫ్ట్ల పేరు మీద కమిషన్లు సిండికేట్ చేసి, టెండర్లను సిండికేట్ చేసి కాంట్రాక్టర్ల దగ్గర పైసలు కుమ్ముకొని కాసుల వేటలో కనీసం ఇవాళ పైపులు కూడా అవపడే పరిస్థితి లేదు. ఆ లిఫ్ట్లు ఎక్కడున్నాయో తెలియదు. కోదాడ మండలంలో రెడ్లకుంట లిఫ్ట్ ఎక్కడుందో, అది పనిచేస్తుందో లేదో ఇంతవరకు పట్టించుకున్న నాదుడు లేడు. మునగాల మండలంలో మాదారంతో పాటు ఇతర గ్రామాలలో వేసిన లిఫ్ట్లు కనీసం ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. లిఫ్ట్ల మీద పెట్టిన వాళ్ళ పేరు మీద పొట్టగొట్టి ఈరోజు 1,50,000 2 లక్షల రూపాయలు పైసలు వసూలు చేసి వాళ్ళ పొట్టగొట్టడంతో పాటు ఇవాళ కొత్తగా మళ్ళీ మాయమాటలు చెప్పడానికి, నీళ్ళు ఇవ్వటానికి చేతగాని దద్దమ్మ మళ్ళా పాలేరు జలాన్ని లిఫ్ట్ ద్వారా మూతకు అందిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. సంవత్సరం నుంచి కనీసం ఒక నయా పైసా పట్టుకరాని ఈయన ఈరోజు మామూలుగా కోట్ల రూపాయలు ఎప్పుడు చూసినా కానీ పేపర్లలో ప్రకటనలు ఇచ్చుకొని ప్రగల్భాలు పలికి వీళ్ళను వాళ్ళను మంత్రులు తీసుకొని వచ్చి తెగిపోయిన పంట పొలాల్ని, ఎండిపోయిన పంట పొలాల్ని, తెగిపోయిన కాలువల్ని, ఇరిగిపోయిన ట్రాన్స్ఫార్మర్ని చూడటానికి చేతగానే ఆయన ఈ నుంచి ఈడికి హెలికాప్టర్లలో స్వైర విహారం చేస్తున్నాడు తప్ప ప్రజల బాధలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన శాఖకు సంబంధించిన రేషన్ కార్డులు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ఇగో అని చెప్పేసి మామూలుగా ఊరించుకుంటూ వచ్చిండు. నిన్న మొన్న గ్రామ సభలలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఊరుకు 30-40 అన్నారు. ఎక్కడ చూసినా కానీ లిస్టులలో తప్పలు తడక ఉన్న భూస్వాములకి, ఉద్యోగస్తుల కుటుంబాలకి, కాంగ్రెస్ కండోలు కప్పుకున్న నాయకులకు వచ్చినాయి తప్ప సామాన్యులకు రాలేదని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఈరోజు మేము అప్లికేషన్లు తీసుకుంటాం, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కొమ్మగాసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు పైసలు వచ్చే మార్గాలు ఎక్కడ ఉంటాయి, పైసలు ఎట్లా సంపాదించాలి, ప్రజల నెత్తిన కుచ్చుటోపి పెట్టి అనే ఒక ప్రయత్నం తప్ప అభివృద్ధి మీద కానీ, ప్రజల మీద కానీ, పాలన మీద కానీ ఎటువంటి శ్రద్ధ లేదు అనడానికి ఉదాహరణ ఇవాళ రేషన్ కార్డుల నిర్వాహకులు. మా ప్రభుత్వంలో బియ్యం పెట్టలేదు, ఉన్న ధాన్యం చూపించలేదు, స్టాక్